विराजनम् समर्पयामि। बोल सीतारामचंद्र भगवान की जय श्री राम। ఇప్పటి వరకు కూడా సీతారామ స్వామి వారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా ముందుగా మనం విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన కార్యక్రమాన్ని చేసుకున్నాము, అంటే విఘ్నేశ్వర పూజ చేసుకున్నాము. ఆ తదుపరి పుణ్యాహవాచనం. పుణ్యాహవాచనం అంటే వరుణుడు అలాగే వాస్తోష్పది ఇద్దరు దేవతలను జలంలోకి ఆవాహన చేసి మన యొక్క పరిసరాలను అలాగే కళ్యాణ మండపాన్ని అంతా కూడా సంప్రోక్షణ చేసుకున్నాం. అంటే శుద్ధి అయిన తర్వాతనే మన పూజారి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పుణ్యాహవాచన కార్యక్రమాన్ని చేసుకున్నాం. అలాగే స్వామివారికి అలాగే మీరు ధరింపజేసేటటువంటి కంకణాలకు పూజ చేయడం జరిగింది. అంటే స్వామివారి ధరింపజేసే కంకణానికి వాసుదేవ మంత్రం ద్వారా శ్రీమన్నారాయణ యొక్క మంత్రం ద్వారా అందులోకి అభిమంత్రించి మంత్రాన్ని ఆ కంకణాలకు పూజ చేయడం జరిగింది. ఇప్పుడు మా సీతారామ స్వామి వారిని అలాగే అమ్మవారిని కలశంలోకి ఆవాహన కార్యక్రమాన్ని జరుగుతూ ఉంటుంది. అందరూ భక్తి దూరంగా వారి యొక్క నామాన్ని జపిస్తుందండి. మనసులో సీతారామ స్వామి దేవతాభ్యో నమః, సీతారామచంద్రాయ నమః అంటూ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తుందండి. అందరూ కూడా ఒకసారి గట్టిగా జయగారు చెప్పండి. భో సీతారామచంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి. ఆ సీతారామ స్వామి వారు మనకు కళ్యాణం చేసుకునే భాగ్యాన్ని మనకు ఇచ్చాడు కాబట్టి ఆ స్వామివారి యొక్క అందరం చేత మన సంకల్పాలన్నీ కూడా నెరవేరి స్వామివారి యొక్క అనుగ్రహం మన పైన వెళ్ళవేలా ఉండేది కూడా స్వామి స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఉండండి. ఇక్కడ పంతుల దగ్గర ఓం కృష్ణ 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 ఓం లక్ష్మీ క్షీరసముద్రనాథరయాం శ్రీరంగధామేశ్వరీ దాసేభూతమస్తదేవోనిలహాం లోకైకదీపాంకురా శ్రీమన్మంధరణాక్షరం హరివరం బ్రహ్మేంద్రవింగాధరా తాం త్రైలోక్యగురుంభినీం సరిణాం దేవం ధర్మయా శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ ధనస్వరీ శ్రీలక్ష్మీ